అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. లాస్ట్ 2 లెసన్స్లో 7 డేస్లో నమాజ్ ఎలా నేర్చుకోవచ్చు అని స్టార్ట్ చేశాను. ఇది 3rd డే. ఫస్ట్ 2 లెసన్స్లో సెకండ్ డే 2లో కుల్హు సూర, అల్లాహు అక్బర్, రుకులో ఏం చదవాలి అది తెలుసుకున్నాం. అంటే రుకు అంటే వంగి చదవడం. ఇవన్నీ చదవడం నేర్చుకున్న తర్వాత నమాజ్ ఎలా చేయొచ్చు అనేది ప్రాక్టికల్గా చూపిస్తాను. ఈరోజు ఇక్కడి వరకు ఒక రకాత్ అయినట్టు. డే 3 ఇది 2వ రకాత్. 2వ రకాత్లో ఫస్ట్లో చెప్పినట్టు అల్హమ్దు సూరా చదవాలి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వఇయ్యాక నస్తഈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం సిరాతల్ లజీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్జూబి అలైహిం వలజ్జాలీన్ ఆమీన్ అని చదవాలి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక సూర. ఫస్ట్ కుల్హు సూర చెప్పాను. ఇది ఖులౌజ్ బిరబ్బిన్నాస్. ఈ సూర ఖులౌజ్ బిరబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్ మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్ అల్లజీ యువస్విసు ఫీ సుదూరిన్నాస్ మినల్ జన్నతి వన్నాస్. ఇది ఖులౌజ్ బిరబ్బిన్నాస్. దీన్ని ఇక్కడ వరకు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఈ సూర ప్రాక్టీస్ చేయొచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం ఇంట్రెస్ట్ ఉంటే ఎలా అయినా చదవచ్చు అని లాస్ట్ లెసన్స్లో చెప్పాను నేను. దీన్ని బాగా ప్రాక్టీస్ చేసి అల్లాహ్ అక్బర్ వరకు, అల్హమ్దు సూర తర్వాత ఈ సూర. ఇది 3rd డే. నమాజ్ మనం 7 రోజుల్లో నేర్చుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఇది 3rd డే లెసన్. దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు నమాజులు ఏ రకాతులు ఎలా చదవాలి, ఫజర్ ఎలా చదవాలి, ఇషా, మగ్రిబ్ ఇవన్నీ ఎలా చదవాలి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అల్లా హాఫీజ్.